అందరికీ నమస్తే. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఒక మనిషి తప్పేమీ చేయకపోయినా తనని హింసించి అత్యంత క్రూరంగా చంపేస్తుంటే ఆ చనిపోతున్న వ్యక్తిలో బాధ కోపం కాకుండా చంపుతున్న వారిని క్షమించే గుణం కలిగిన వ్యక్తి గురించి. అతనే యేసు. ఆ యేసునే క్రైస్తవులు దేవుడిగా కొలిచి ఆరాధిస్తారు. అలా చనిపోయిన రోజునే గుడ్ ఫ్రైడేగా పిలుస్తారు. దేవుడు చనిపోతే అది గుడ్ ఎందుకైంది? ఈ ప్రత్యేకమైనటువంటి రోజున ఓ ప్రత్యేకమైనటువంటి టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే గుడ్ ఫ్రైడే అండ్ ఈస్టర్ చరిత్ర, దాని యొక్క ప్రాముఖ్యత. గుడ్ ఫ్రైడే అంటే యేసు క్రీస్తు సిలువ వేయబడిన రోజు. ఈ రోజు క్రైస్తవులకి ఎంతో విశేషం తెలుసా? ఇది ఒక విషాదకరమైన పవిత్రమైన రోజు. బైబిల్ ప్రకారం యేసు క్రీస్తు మానవ పాపాల కోసం తన ప్రాణాలని త్యాగం చేసిన రోజు ఇది. 2000 సంవత్సరాల వెనక్కి వెళ్తే యేసు దేవుని కుమారుడిగా పుట్టినప్పటికీ ఆయనలో ఆ గర్వం ఏనాడు చూపించలేదు. దేవుని కుమారుడిగా పిలువబడిన యేసు పాపరహితుడిగా జీవించాడు. ప్రేమ, క్షమ, శాంతి గురించి తన బోధనల్ని వినిపించారు. యేసుక్రీస్తు ఎప్పుడూ కూడా పేదవాళ్ళకి తోడుగా నిలిచాడు, నిరుపేదలకి భరోసా ఇచ్చాడు, సమాజం వెలివేసిన అంటు రోగుల్ని సైతం తన చేతిని అందించాడు. అయితే ఆయన జీవితం అంత సాఫీగా సాగలేదు. గుడ్ ఫ్రైడేగా ఆవిర్భవించడానికి గల కీలక ఘట్టం ఆ ముందు రోజు. దీన్నే హోలీ థర్స్డే అంటారు. ఈ రోజు జరిగిన సంఘటన యేసుని యుగ పురుషుడిగా నిలిచేలా చేసింది. యేసుక్రీస్తు బోధనలు, చేస్తున్న అద్భుతాలు, ప్రజలకు యేసుపై పెరుగుతున్న అభిమానం కొంతమంది మత నాయకులకి, రోమన్ అధికారులకి ఈర్ష్యని పెరిగేలా చేసింది. యేసుకి 12 మంది శిష్యులు. ఆ శిష్యుల్లో ఒకరే ఇస్కరియోతు యోధా. ఇతనే ఈ ఘటనకు మూలం. యేసుకి ప్రజల్లో ప్రభావం పెరుగుతుందని, వెంటనే ఈయన్ని కట్టడి చేయాలని యాజకులు అనుకుంటారు. కానీ యేసు ఎలా ఉంటారో వారికి తెలియదు. అది తెలుసుకున్నటువంటి యోధా యాజకుల వద్దకు వెళ్ళి యేసుని పట్టించడానికి నేను సాయం చేస్తానని చెబుతాడు. దానికి గాను 30 వెండి నాణాలు ఇస్తే చాలు, ఆయన ఎక్కడుంటాడు, ఎప్పుడు ఒంటరిగా ఉంటాడు చెబుతానని, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో అతనే యేసు అనే ఆనవాలు ఇచ్చి వెండి నాణాలు తీసుకుని యోధా అక్కడి నుంచి వెళ్తాడు. అయితే తాను మరణిస్తున్నాననే విషయం ముందే యేసుకు తెలుసు. యోధా ద్రోహాన్ని కూడా ఆయన ముందుగానే ఊహించాడు. యేసు సిలువ వేసే ముందు రోజు అంటే గురువారం రాత్రి పస్కాను సిద్ధం చేయాలని ఆయన శిష్యులకి ఆజ్ఞాపిస్తారు. యేసు ఆజ్ఞ మేరకే ఆ రోజు సాయంత్రం పస్కాని సిద్ధం చేస్తారు శిష్యులు. యేసు తన 12 మంది శిష్యులతో కలిసి భోజనానికి కూర్చుంటాడు. దీన్నే లాస్ట్ సప్పర్ అని అంటారు. వారు భోజనం చేస్తుండగా యేసు వారితో ఇలా అంటాడు, మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అని. అప్పుడు శిష్యులు చాలా దుఃఖపడి ఒకరి తర్వాత ఒకరు నేను కాదు ప్రభు అని ఆయనతో అనసాగారు. కానీ యోధా మాత్రం నిశ్శబ్దంగా తల వంచుతాడు. అప్పుడు యేసు యోధాని చూస్తూ, నీవు చేయబోయే పనిని త్వరగా చెయ్యి అంటాడు. దాని తర్వాత యేసు శిష్యుల కాళ్ళు కడుగుతూ యోధా వద్దకు వచ్చి నా స్నేహితుడా అని యేసు యోధాని సంబోధిస్తాడు. తర్వాత శిష్యులంతా గాఢ నిద్రలో ఉండగా యేసు గెత్సెమనే తోటలో ఒంటరిగా ప్రార్థన చేస్తూ ఉంటాడు. మరోపక్క రోమన్ సైన్యం యేసుని బంధించడానికి కాచుకొని కూర్చున్నారు. అదే సమయంలో ఒంటరిగా ఉన్న యేసు వద్దకి యోధా వచ్చి యేసుకి ముద్దు పెట్టి సైనికులకు హింటిచ్చి వెనక్కి వెళ్తాడు. తర్వాత సైనికులు వెంటనే యేసుని బంధిస్తారు. అప్పుడు యేసు యోధాతో ఇలా అంటాడు, నీవు ముద్దుతో నన్ను ద్రోహిని చేస్తున్నావా అని. యోధా తను చేసిన తప్పుని తెలుసుకొని పశ్చాత్తాపంతో వెండి నాణాలు తీసుకొని యాజకుడి దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు, నిజాయితీ గల వ్యక్తికి నేను ద్రోహం చేశాను, ఈ డబ్బులు తీసుకోండి అని ఏడుస్తాడు. అప్పుడు యాజకుడు నీతో మాకు పని లేదని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత యూదా వెండి నాణేలని ఆలయంలో పడేసి తర్వాత ఒక చెట్టుకి తాడు కట్టుకొని
వేసుకుంటాడు. ఒక ముద్దుతో మొదలైన ద్రోహం ఒక జీవితాన్ని నాశనం చేసింది. యూదా ఒక గొప్ప అవకాశాన్ని కోల్పోయాడు. అతనికి శాశ్వతంగా వచ్చిన గుర్తింపు ద్రోహి అనే పేరు. మరుసటి రోజు అంటే శుక్రవారం యేసుని న్యాయస్థానానికి తీసుకువచ్చారు. తప్పులేమీ లేకపోయినా ఒక అర్హత లేని న్యాయస్థానంలో దోషిగా నిల్చున్నాడు మెస్సయ్య. యేసును చూసిన రోమన్ గవర్నర్ పొంతియస్ పిలాతుకు కూడా అర్థమైంది యేసు నిర్దోషి అని. ఎప్పుడైతే న్యాయం బలహీనమవుతుందో అప్పుడే దుర్మార్గం విజయం సాధిస్తుంది. పిలాతు ప్రజల్ని ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు అడుగుతాడు ఇతను చేసినటువంటి తప్పేంటి అని. అప్పుడు ప్రజల్లో జవాబు శూన్యం. కానీ ఏ ప్రజలైతే యేసుని దేవుని కుమారుడు అని అన్నారో, ఏ ప్రజలైతే మమ్మల్ని కాపాడడానికి వచ్చిన మెస్సయ్య అని యేసుని పొగిడారో, అదే ప్రజలు యేసుని శిక్షించాలి అంటూ ముక్త కంఠంతో అరిచారు. ప్రజల ఒత్తిడితో పిలాతు యేసుని సిలువ వేయమని ఆదేశించాడు. యేసుని హింసించారు, ముళ్ళ కిరీటం పెట్టారు, దారులన్నీ రక్తంతో తడిచిపోయాయి. సిలువ వేశారు. హృదయాన్ని తాకే దృశ్యం అది. కానీ ఆ క్షణంలో కూడా యేసు ఏమన్నాడో తెలుసా? అప్పుడు కూడా క్రీస్తు ఎవరిని నిందించలేదు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి అని తన తండ్రిని ప్రార్థించారు. ఎంత గొప్ప మనసు ఎవరికి ఉంటుంది? అంతటి బాధలోనూ క్షమాభావం. ఇది ఒక దేవుడు మాత్రమే చేయగలిగేది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో యేసు తన ప్రాణాలని వదిలారు. క్రైస్తవులు ఈ రోజుని గుడ్ ఫ్రైడేగా పిలుస్తారు. ఎందుకు గుడ్ అంటే యేసు ప్రాణత్యాగం మానవ రక్షణ కోసం, వారి పాపాలని కడగడం కోసం జరిగిందని క్రైస్తవులు నమ్ముతారు. అందుకే దీన్ని గాడ్ ఫ్రైడే, క్రమేపీ గుడ్ ఫ్రైడేగా పిలువబడుతుందని కూడా చెబుతారు. గుడ్ ఫ్రైడే విషాదంతో ముగియలేదు. యేసు మరణించిన 3వ రోజున అంటే ఆదివారం రోజు ఒక అద్భుతం జరిగింది. యేసు మరణించిన తర్వాత తన శరీరాన్ని ఉంచిన సమాధి ఖాళీగా కనిపించింది. అంటే బైబిల్ ప్రకారం యేసు మరణం నుంచి పునరుద్ధానం చెందారు. అంటే మరణాన్ని జయించారు. ఈరోజు ఈస్టర్ సండే అని సంబరాలు కూడా చేసుకుంటారు. ఈస్టర్ అంటే ఆశ, కొత్త జీవితం, అంతేకాకుండా పునరుద్ధానం యొక్క సంకేతం. ఈ ఈస్టర్ ద్వారా యేసుక్రీస్తు మనకి చెప్పింది ప్రేమించడం, క్షమించడం. సో ఫ్రెండ్స్, గుడ్ ఫ్రైడే అండ్ ఈస్టర్ గురించి ఈ 10 నిమిషాల్లో చెప్పుకునే కథ కాదు. ఎన్ని యుగాలు చెప్పుకున్నా అది తరగనిది. గుడ్ ఫ్రైడే మనకి త్యాగం, క్షమాపణని గుర్తు చేస్తుంది. అయితే ఈస్టర్ ఆశ మరియు కొత్త ఆరంభాలని, సంబరాలని గుర్తు చేస్తుంది. మనకి జీవితంలో అతి ముఖ్యమైన విలువలైన ప్రేమ, త్యాగం, ఆశ, క్షమాపణల్ని గుర్తు చేస్తాయి. ఈరోజు కేవలం పండగ కాదు, మన జీవితంలో కొత్త ఆలోచనల్ని, పూర్తిని తెరతీసేటువంటి రోజు. ఈ గుడ్ ఫ్రైడే, ఈస్టర్ నాడు మీరు పొందినటువంటి అనుభవాలేంటి కింద కామెంట్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. కొత్తగా కనుక ఈ వీడియోని మీరు చూస్తున్నట్టయితే ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.